దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల రద్దు సంక్షోభంతో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎయిర్పోర్టులో పడిగాపులు కాస్తున్నారు. హైదరాబాద్కు వెళ్లాల్సిన పలు విమానాలతో పాటు అక్కడి నుంచి వెళ్లాల్సినవి రద్దు కావడంతో ప్రయాణికులు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అర్ధాంతరంగా విమానాలు రద్దు కావడంతో ముందస్తుగా పెట్టుకున్న ప్రయాణాలు ఆపుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇండిగో విమాన సర్వీసుల సంక్షోభం కొనసాగుతోంది. శంషాబాద్ ఎయిర్పోర్టుకు రావాల్సిన 54 విమానాలు, ఇక్కడి నుంచి వెళ్లాల్సిన 61 విమానాలను రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సంక్షోభం దృష్ట్యా ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. స్పైస్జెట్ విమాన సంస్థ దేశవ్యాప్తంగా 100 అదనపు విమానాలను అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే, టీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. చెన్నై, బెంగళూరు, విజయవాడ, రాజమహేంద్రవరం, కాకినాడ, విశాఖతో పాటు ఇతర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు శంషాబాద్ ఎయిర్పోర్టు వద్ద పడిగాపులు కాస్తున్నారు. న్యూజిలాండ్ వెళ్లేందుకు ప్రయాణమైన పలు కుటుంబాలు బెంగళూరులో విమానం అందుకోలేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. న్యూజిలాండ్ వెళ్తున్నామండి. ఇక్కడ డొమెస్టిక్ ఉంది మనకి, ఇండిగో హైదరాబాద్ టు బెంగళూరు. మాకు బెంగళూరు ప్రాబ్లం లేదు, డొమెస్టిక్ ఒకటే ప్రాబ్లం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏ ఫ్లైట్ అరేంజ్ చేస్తలేరు, మనకి క్యాన్సిల్ అని చెప్తున్నారు. అది కూడా ఇక్కడ వచ్చినాకనే చెప్తున్నారు. ఆన్లైన్లో మేము ఇందరి వరకు మనకు ఉండే ఏది ఫ్లైట్ ఉందనే ఉండే మనకి. కలిసి మా ఫ్లైట్ వేరే వాళ్ళకి అలొకేట్ చేసినట్టున్నారు. మాది ఇప్పుడు లగేజ్ ఉంది, మేము ఫ్యామిలీ ఉన్నాము. రేపు మార్నింగ్ జాబ్ జాయిన్ కావాలి వెళ్ళిన తర్వాత. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు చిన్న బేబీ ఉన్నాడు మాకు, ఆయనకు స్కూల్ ఉంటుంది, మా వైఫ్ కూడా జాబ్ చేస్తుంది. ఇప్పుడు జాబ్లో చెప్పుకోవాలి. మేము ఇండియాకి 1 మంత్ బ్యాక్ వచ్చాము మా సిస్టర్ మ్యారేజ్కి. ఇప్పుడు మేము రిటర్న్ వెళ్ళడానికి ఎయిర్పోర్ట్కి వచ్చి ఇండిగో ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తుంటే ఇక్కడ వాళ్ళు క్యాన్సల్డ్ అని చెప్పినారు. మేము ఆల్రెడీ అప్డేట్స్ కోసం లాస్ట్ 3 days నుండి కనుక్కుంటూనే ఉన్నాము. బట్ అయినా ఏం అప్డేట్ ఇవ్వలేదు. ఎయిర్పోర్ట్కి వచ్చాక ఇస్తామన్నారు. ఇక్కడికి వచ్చాక అడుగుతుంటే ఫ్లైట్స్ క్యాన్సిల్ అంటున్నారు. ఇంకా దానికి రిప్లేస్మెంట్ ఏమీ ఇవ్వలేదు, ఇంకా వెయిట్ చేయండి అని చెప్తున్నారు. तो हम ट्रैवल कर रहे हैं कोयम्बतूर, सुबह फ्लाइट कैंसिल होने का मैसेज मिला. अभी आके 4:30 को एक फ़्लाइट है, वो शायद जा रहा है, तो आके चेक करने के लिए रुके हुए हैं. वी डोंट नो स्टिल. वरना I think we'll have to stay one more night here, but we don't have bookings for tonight since it's a one-day plan. And morning only they informed us that the flight is cancelled. కుటుంబంలో వివాహం కోసం ఇండిగోను ఆశ్రయించామని, తీరా రద్దయిందని చెప్పారని, శనివారం నుంచి ఇదే పరిస్థితి ఉందని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంఫాల్ వయా పాట్నా వెళ్లేందుకు వచ్చామని అర్ధాంతరంగా ఫ్లైట్ రద్దు చేశారంటూ ఓ యువకుడు మండిపడ్డారు. हम इंडिगो से फ्लाइट से शादी के लिए जाने वाले थे, लेकिन फ़्लाइट कैंसिल हुई. हमको कुछ भी इन्फॉर्मेशन नहीं मिली है. शादी भी मेरी बेटी की थी, लेकिन वो कैंसिल हो गई. फिर वो वहीं पे रह गई और मैं यहाँ रह गई. ब्राइड वहाँ पे है, मम्मी यहाँ पे है. तो एटलीस्ट गवर्नमेंट को थोड़ा बहुत तो सपोर्ट करना चाहिए, कुछ बोलना चाहिए. इंडिगो वाले को कुछ बोलना चाहिए कि क्या प्रॉब्लम है, क्या नहीं. आम पब्लिक तो ऐसी मर रही है, हमको कुछ मालूम नहीं है. मेरा इंडिगो का फ़्लाइट है, मेरे एक फ्रेंड के बेटे का शादी है, अभी ये कैंसिल हो गया है. ये किस तरह से करेंगे? इस तरह से करेंगे तो उसका कुछ तो रास्ता होना चाहिए ना. अभी शादी है, शादी थोड़ी रुक सकती है. इस तरह से प्रॉब्लम करेंगे तो कैसा होगा? नया फ्लाइट का टिकट बुक तो उसमें बता रहा 25, 30,000, 40,000. इतना रेट बढ़ता, हम कहाँ से जाना, कैसे जाना उस चीज़ के लिए? हाउ शुड वी रीच द डेस्टिनेशन? I am supposed to travel to Imphal from Patna, but they did some magic wands and they sent me to Hyderabad. From Hyderabad they said go to Bangalore. I have a house in Bangalore for some good reason, so I thought at least I'll be at home. But they cancelled my Bangalore flight as well. 7,000 refund they will do, but next flight if I book, that is 30,000. How will I do that? And we are 4 members. 30 into 4, 120. Who will do? They are having newborn babies. They are having marriages. They are having exams. And so many other things. I see elderly people sitting on wheelchairs, stranded, no one taking care of them. 6 రోజులతో పోలిస్తే ఇవాళ శంషాబాద్ విమానాశ్రయం నుంచి 100కు పైగా విమానాలు నడవడంతో కాస్త ఇబ్బంది తప్పింది. అయితే 115 విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు అసహనానికి లోనయ్యారు.